ఈ ఆలపాటి వారు ఇన్ని రోజులు వినయ్ని దాచింది ఎక్కడో కాదు, మనముండే ఇంట్లోనే. ఆ ఇంటికి నేను ఇల్లరిక పల్లుడిగా వచ్చాక అప్పటికప్పుడే సేఫ్ ప్లేస్ కి షిఫ్ట్ చేసింది. ఈవిడ కర్మకాలి, ఈవిడ ప్లేస్ వల్లే ఆ సేఫ్ ప్లేస్ నుంచి ఈ ప్లేస్ కి వినయ్ వచ్చే సిచ్యువేషన్ క్రియేట్ అయింది. మాయా, ఏంట్రా? ఆ వెంకీ గడిచిన స్ట్రోక్ కి బయటికి అడవలేక లోపల వెక్కి వెక్కి ఏడుస్తున్నట్టుంది మా అత్తయ్య. రే, నువ్వు కాసేపు కామ్గా ఉండరా. నీ మాటలు అఖిలమ్మ చెవిన పడ్డాయంటే నిన్ను తొక్కి తొక్కి చంపేస్తుందరా. నేను ఎవరినైతే కలిశానో వాళ్ళల్లో ప్రతి ఒక్కరూ నాన్న గురించి, మామయ్య గురించి చాలా గొప్పగా చెప్తున్నారు తప్ప తప్పుగా ఎవరూ చెప్పలేదు. మరి బయట ఇంత తప్పుగా ఎలా పోర్ట్రేట్ అయింది? ఇదెవరైనా కావాలని క్రియేట్ చేశారా? దీని వెనక ఎవరుండుంటారు? అసలేం జరిగి ఉంటుంది? ఇలా ఎవరో కొందరిని కాదు, 20 ఏళ్ల కిందట ఫ్యాక్టరీలో ఎవరైతే వర్క్ చేశారో వాళ్ళందరినీ కలవాలి. మరీ ముఖ్యంగా అప్పుడు హత్యకు గురైన సుజాత అనే ఆవిడ ఫ్యామిలీని కలవాలి. బావా, ఏంటి పద్దు? వెన్న తీసుకొచ్చాను బావా. దేనికి? దేనికంటావేంటి బావా? గుళ్ళో 3 సార్లు నిప్పుల పైన నడిచావు కదా, నీకెంత బాధగా ఉంటుందో కదా బావా. అమ్మపై అన్యాయంగా వేసిన నింద 24 గంటలు నా గుండెలో నిప్పుల గుండంలా మండుతూ నన్ను బాధ పెడుతూనే ఉంది పద్దు. బాధపడకు బావా. అత్తయ్యపై పడిన ఆ నింద నిజం కాదు అని ఇవాళ కాకపోతే రేపైనా నువ్వు ఖచ్చితంగా నిరూపిస్తావు. ఆ నమ్మకం నాకుంది. పదు, వద్దు పద్దు. పర్లేదు బావా. హోల్డన్, నిప్పులు తొక్కిన కోతిలాగా ఆవు అంటూ ఎందుకే మంగా పదు మీదకెళ్తావు? ఓ, నువ్వు నిజంగానే నిప్పులు తొక్కావు కదూ. సరే, నీకు నాకన్నా ముందు వెన్న రాయలేదనే కదా బాధ. ఓ పని చేస్తా, నేనే నీ కాళ్ళకి వెన్న రాస్తా. నువ్వా నా కాళ్ళకి వెన్న రాస్తావా? నిజంగానా? నేను డైరెక్ట్ గా చెప్తే నువ్వు నమ్మేలా లేదు అంటే నేను డైరెక్ట్ గా వెన్న రాస్తే నాకంత రెస్పెక్ట్ ఉండదు, నీకంత కిక్కు ఉండదు. ఓ పని చేద్దామా? ఏం పని? పందెం వేసుకుందాం. ఆ పందెంలో నువ్వు గెలిస్తే నేను నీ కాళ్ళకి వెన్న రాస్తా, నేను గెలిస్తే నువ్వు నా కాళ్ళకి వెన్న రాయాలి. ఏంటా పందెం? చాలా సింపుల్ పందెమే, చెక్కుడి పిల్లమా. నేను కళ్ళు మూసుకుని చేసే పని నువ్వు కళ్ళు తెరుచుకుని చేస్తే చాలు. వీడు కళ్ళు మూసుకొని చేసినప్పుడు నేను కళ్ళు తెరుచుకొని చేయడం ఈజీయే కదా. ఓకే, డన్. పందెంకి నేను రెడీ. ఓకే. పదు, గుంటూరులో బాగా ఫేమస్ అయిన గుంటూరు సనం ఉందిగా,
అది పట్రా. బావా వెళ్ళు పద్దు, పట్రా. వాట్ ఇస్ దిస్ గుంటూరు సనం? గుంటూరు సనం ఈస్ కమింగ్ కమింగ్ కమింగ్. ఈ కారెన్ డబ్బా ఎందుకు? ఇదే మన పందెంలో అసలు ప్రాపర్టీ. హే? హే? ఆ, కాదు, పండుగ చెప్పు. నేను కళ్ళు మూసుకుంటాను, నువ్వు పిడికిట్లోకి కారాన్ని తీసుకుని నా కళ్ళల్లో కూదాలి. తర్వాత నువ్వు కళ్ళు తెరుచుకుంటావు, నేను ఈ కారాన్ని పిడికిల నిండా తీసుకుని నీ కళ్ళల్లోకి ఊదేస్తానన్నమాట. యా, ఓకే. అమ్మ పకోడీగా, నువ్వు కళ్ళు మూసుకుని ఆ పని చేస్తే ఏం కాదు, కానీ నేను కళ్ళు తెరుచుకొని చేస్తే అదో తప్పుకో. రెడీయా? మమ్మీ!